వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ సత్యం సుందరం. దీని గురించి చెప్పే ముందు ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో పిల్లలతో చూడాల్సిన సినిమా కాబట్టి మీరు టికెట్ ప్రైజెస్ మాత్రం ఇంక్రీజ్ చేయకండి. సినిమాను థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ను కిల్ చేయకండి ఫస్ట్. అండ్ ఈరోజు మాత్రం ఈ సినిమాను చూస్తుంటే మనల్ని మనం, ఎందుకంటే సత్యములో మనమే కనిపిస్తాం, సుందరంలో మనమే కనిపిస్తాం. ఎందుకంటే కార్తీ అండ్ అరవింద స్వామి ఎవరూ కనపడలేదు అక్కడ. సత్యం క్యారెక్టర్లో మనలో ఒక బామ్మర్ది క్యారెక్టరు, బావ క్యారెక్టర్లు, లేకపోతే మన చుట్టూ ఉన్న ఆ క్యారెక్టరైజేషన్ పోర్ట్రేట్ చేసిన విధానం ప్రేమ్ కుమార్ అస్సలు. తను అయితే 96 మూవీ బిఫోర్ చేశాడు. అది ఎంత బాగుంటుందో, ఎంత హృదయంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. దీంట్లో కూడా అండ్ మ్యూజిక్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, అండ్ ఫైనల్లీ ఫస్ట్ మొత్తం యాజ్ ఏ ప్రొడక్షన్ వాల్యూస్ మనం సూర్య, జ్యోతిక వీళ్ళ ప్రొడక్షన్ నుంచి వస్తుంది అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ గురించి. అసలు కార్తీ అయితే అసలు అరవింద స్వామిని చాలా రోజుల తర్వాత, ఎందుకంటే కార్తీక్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది అండ్ అరవింద స్వామికి అయితే ఒక లవర్ ఇమేజ్ లాంగ్ బ్యాక్ నుంచి కూడా ఒక తనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ చట్రంలో లేకుండా వీళ్ళిద్దరూ ఒక బావ, ఒక మామ అన్న క్యారెక్టర్లో వాళ్ళు జీవించిన విధానం అయితే, వాళ్ళ మధ్యన ఉన్న ఎమోషన్స్ను క్యారీ చేసిన విధానం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ విత్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అండ్ పిల్లలతో. ఎందుకంటే మన అందరం కూడా చిన్నప్పటి నుంచి ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతామో అవన్నీ కూడా ఈ మూవీలో ఇంజెక్ట్ చేసిన విధానము ఎక్కడికక్కడ ఆ కామిక్ టింట్ ఎక్కడ మిస్ అవ్వకుండా. ఎందుకంటే అది ఆ కామెడీ కూడా ఏదో ఇంజెక్ట్ చేసిన కామెడీ కాదు. మనము రెగ్యులర్గా మన బావలతో, మామలతో, చుట్టుపక్కల వాళ్ళతో, మన ఊర్లో వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాము అన్న కాన్సెప్ట్లో ఒక కార్తీ కావచ్చు, మామ క్యారెక్టర్ కావచ్చు, ఒక క్యాటరింగ్ పర్సన్ కావచ్చు, ఈవెన్ ఒక ఎలిఫెంట్తో మన బాండింగ్ కావచ్చు, అలాగే ఒక ఎద్దు రెడ్ బుల్తో, ఒక బుల్తో కార్తీక్ ఉన్న ఎమోషన్ కావచ్చు, అలాగే మన చుట్టూ వాళ్ళ ఫాదర్, మదర్. అండ్ ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వస్తే ఒక సుందరం తన ఇంటిని కోల్పోయి 20 ఇయర్స్ అవేగా వేరే ఊర్లో ఆ ఫ్యామిలీ బతుకుతూ ఉంటారు. ఆ వెళ్ళే ముందు తను చేసిన చిన్న ఒక ఒక సైకిల్ కావచ్చు, తనను అది ఏదో ఒక నామాత్రంగా అలా ఇచ్చేసి ఉంటాడు. దాన్ని ఇంకొక పర్సన్ లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనేది ఈ విషయంలో నిజంగా ఆ క్యారెక్టర్స్ను కూడా పోర్ట్రేట్ చేసిన విధానం చూస్తే నిజంగా నాకు చెప్తుంటేనే ఒక ఎమోషన్ అనేది అలాంటిది. కార్తీ కావచ్చు అండ్ అరవింద స్వామి కావచ్చు, అలాగే ఆల్ క్యారెక్టర్స్, రవిప్రకాష్ కావచ్చు, మన తెలుగు అమ్మాయి శ్రీదివ్య దీంట్లో మంచి హీరోయిన్గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచి హీరోయిన్గా తను ఒక హీరోయిన్ అనడానికి కాదు, ఒక క్యారెక్టర్స్లో తను చేసిన విధానం. అలాగే అరవింద స్వామి ఒక ఫ్యామిలీ బాండింగు, తన కిడ్ అండ్ వైఫ్ వీళ్ళ మధ్యన ఉన్న ఏ ఒక్క క్యారెక్టరు ఎక్కడ అతి లేకుండా మనలో మనమే ఉన్నామా అక్కడ అన్న క్యూరియస్ అయితే ఒక ఇంటెన్స్ అయితే క్రియేట్ చేశాడు. అండ్ వెరీ ఎమోషనల్. అండ్ మనం కూడా ఆలోచిస్తాం, ఏంటి ఇంత బాధపడి, ఇంత ఆలోచనలు, ఇంత నెగిటివిటీ అవసరమా అనే థాట్ అయితే మనకు కంపల్సరీ వస్తుంది. అండ్ దీంట్లో మాత్రం నిజంగా నేను మళ్ళీ ఫిల్మ్ మేకర్స్కి ఇదే చెప్తున్నాను, థియేటర్స్లో 150 ఇంతకంటే, ఎందుకంటే మల్టీప్లెక్స్లు అదే సింగిల్ స్క్రీన్లో, ఎందుకంటే రిపీటెడ్ ఆడియన్స్ లేదా ఫుల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కు అవైలబుల్గా ఉండేలా టికెట్ ప్రైజెస్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇంత మంచి సినిమాను టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేసి కిల్ చేయొద్దు. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ మై హానబుల్ రిక్వెస్ట్. అండ్ ఎందుకంటే జ్యోతిక అండ్ సూర్య బ్యానర్లో ఇలాంటి మంచి సినిమా వచ్చిందంటే కనుక డెఫినెట్గా ఆదరిస్తారు. ఎందుకంటే దేవర ఎలాగో నిన్న అంతా కూడా అదే మాని అయిపోయింది కాబట్టి ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ మూవీ దసరాకు బెస్ట్ అవుతుంది. అండ్ గుడ్ లక్ టీమ్. అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ. థ్యాంక్ యూ.